మేము తిరుపతి వెళ్ళక 8-9 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చేదనమాట. వెళ్ళలేకపోయి ఉండేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం మా అమ్మ పంతం వల్ల వెళ్ళాల్సొచ్చింది. అప్పటికప్పుడు చెప్పారు, "లేదు ఈరోజే పోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం వెళ్ళాల్సిందే" అని చెప్పారనమాట. బడ్జెట్ కూడా అంత ఎక్కువేం లేదు, తక్కువే ఉండింది. సో, అప్పటికప్పుడు ప్లాన్ చేయాల్సొచ్చింది. ప్లాన్ కూడా లేదులెండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాల్సొచ్చింది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జానకి, మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఈ వ్లాగ్ పూర్తిగా నా మెమరీ కోసం మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో నేను చూసుకోవచ్చు కదా, నేను అమ్మ చెల్లి ఇట్లా పోయినాము అని చెప్పి అట్లా చూసుకోవచ్చు అని చెప్పి అప్లోడ్ చేస్తున్నా, నా మెమరీ కోసం మాత్రమే. ఆ రోజు అమ్మ పంతం పట్టడం వల్ల ఆ రోజు ట్రైన్ ఉండిందనమాట. నెక్స్ట్ డే కూడా ఉండింది. నేను అన్నాను, అమ్మ నెక్స్ట్ డే పోదామని చెప్పి. మా మమ్మీ ఏమన్నారంటే, అదేం కుదరదు, నువ్వు నెక్స్ట్ డే అన్నావంటే అది నెక్స్ట్ ఇయర్ పోస్ట్‌పోన్ అయినట్లే, ఈరోజే పోదాం పదా అని చెప్పి హడావిడిగా తీసుకెళ్లారు. ఈ హడావిడిలో నా స్పెట్స్ అయితే పగిలిపోయి బాగు చేయించుకునే టైం కూడా ఇవ్వలేదు గైస్ నాకు మా మమ్మీ అయితే. అమ్మ బాగు చేసుకుని పోదాం అమ్మ నెక్స్ట్ ట్రైన్కైనా అంటే, లేదు కుదరదు, ఈ పూటే పోదాం పదా అని చెప్పి ట్రైన్ ఎక్కిచ్చేసారనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. అబ్బా ఎట్లా ఇంకా నాకు అని చెప్పి అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు స్పెట్స్ లేకపోతే అసలు తలనొప్పి మామూలుగా రాలేదు. దానివల్లే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటుంది అనమాట. మా మమ్మీకి ఆ మాట చదివితే, అది ఏం లేదులే ఫెవిక్విక్ పెట్టి అంటించుకో, కావాలంటే మళ్ళీ వచ్చాక నెక్స్ట్ కొత్తవి తీసుకోవచ్చులే స్పెట్స్ అని చెప్పారు. అలాగే చేశాను. మేము జనరల్లో ఎక్కామన్నమాట. రిజర్వేషన్ ఎవరు చేస్తారు చెప్పండి, అప్పటికప్పుడు అయినా అప్పటికప్పుడు చేసినా కూడా అది సీట్ కన్ఫర్మ్ అవ్వదు కదా. ఇంకా జనరల్లోనే ప్రయాణించాము, నేను అమ్మ చెల్లి ముగ్గురం కలిసి. తిరుపతి వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయిందనమాట. అంటే మేము ముందు రోజు నైట్ ఎక్కాము ఇక్కడ, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో ఆ తర్వాత విష్ణు నివాసానికి వెళ్ళాము, కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పి. ఫ్రెష్ అయిన తర్వాత నేను కొన్ని వీడియోస్లో చూశాను, అక్కడే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు అని చెప్పి. సర్లే అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, ఇస్తాము, కాకపోతే 1 o'clock నుంచి ఇస్తాము, మీరు కాకపోతే 9 to 10 ఈ మధ్యలోనే క్యూ లైన్లోకి మిమ్మల్ని అలౌ చేస్తామని చెప్పారు. బట్ చెప్తే మీరు నమ్మరు, మార్నింగ్ 9 o'clockకే జనం చాలామంది రష్గా ఉన్నారనమాట క్యూ లైన్లోకి వెళ్ళడానికి. సర్లే అని చెప్పి నేను అమ్మ చెల్లి ముగ్గురం లేచి నించున్నామన్నమాట క్యూ లైన్లోకి. వెళ్ళి నించొని ఆ టోకెన్స్ తీసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈ ఆఫ్టర్నూన్ టైంలో మేము అక్కడే లంచ్ కూడా చేసామన్నమాట. ఆ విష్ణు నివాసంలోనే పెడుతున్నారు పైన. ఆ లంచ్ చేసి నేను అమ్మ ముగ్గురిమి అలిపిరి ద్వారం ఎందుకో తెలీదు, సడన్గా అమ్మకి హెల్త్ అంత బాగాలేదన్నమాట. కొంచెం ఫీవరిష్గా ఉండడము, వామిటింగ్స్ అవ్వడం ఇలా స్టార్ట్ అయ్యేసరికి, ఇదే మొక్కు కాదు కదా, స్వామివారి దర్శనంకే కదా వచ్చింది, పర్లేదు మనము నార్మల్గానే ఘాట్ రోడ్లో వెళ్దామని చెప్పి ఘాట్ రోడ్లోనే బయలుదేరామన్నమాట. నేను అమ్మ చెల్లి ముగ్గురం కలిసి వెళ్ళేసరికి అక్కడ కొంచెం టైం వచ్చేసి 3:34 అలా అయింది. రూమ్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, రూమ్స్ లేవు, ఈరోజైతే రూమ్స్ కుదరవమ్మ, రేపు మార్నింగ్ ఉంటాయి అని చెప్తే, అవునా అని చెప్పి మాకు దర్శనం అయితే రేపు ఆఫ్టర్నూన్ స్లాట్కి అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చిందంటే మనము మార్నింగే లైన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, క్యూ లైన్లోకి. ఎందుకంటే మనకు దర్శనం అవ్వడానికి 5 to 6 hours టైం పడుతుంది. ఈ 5 to 6 hours అంటే మనం కొంచెం ముందుగానే వెళ్ళాల్సి ఉంటుంది. 2కి ఇచ్చారనమాట మాకు, ఆఫ్టర్నూన్ 2కి. అందుకని చెప్పి ఓకే, ఇంకా మార్నింగ్ అంటే కుదరదు కదా అని చెప్పి వెంకటాద్రిలోనే మేము రూమ్ అయితే తీసుకున్నాం, అదే లాకర్ అయితే తీసుకున్నాం అనమాట. లాకర్ తీసుకొని అక్కడ ఆ రోజుకి కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మని రెస్ట్ తీసుకోమని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి లేచి ఇంకా వరాహస్వామి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. లేచి కోనేరు అనమాట, అప్పుడప్పుడే వస్తున్న తొలి కిరణాలు మొహం మీద పడుతుంటే కోనేట్లో మునిగేసి లేచి స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వరాహస్వామి దర్శనము ఎంత బాగా జరిగిందో మీకు మాటల్లో అయితే చెప్పలేను అనమాట. వరాహస్వామి దర్శనం అయిపోయిన వెంటనే వెంగమాంబకి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం అంటే టిఫిన్ అయితే చేసి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. వెంటనే బయలుదేరాము, ఎక్కడ గ్యాప్ కూడా తీసుకోలేదన్నమాట. లగేజ్ అంతా తీసుకువెళ్ళి లాకర్లో పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట. లాకర్లో పెట్టేంత ఇదిగా ఏం కుదరలేదు. సర్లే అక్కడ లగేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా దర్శనానికి మధ్యలోనే, క్యూ లైన్ మధ్యలోనే అని చెప్పేసి నేను అమ్మ చెల్లి ముగ్గురం ఇంక అనుకొని బయలుదేరేసాము అనమాట దర్శనానికి. మధ్యలోనే లగేజ్ అంతా తీసేసుకున్నారు. ఆ తర్వాత
దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ కదా ఇది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు, అమ్మకి, చెల్లికి ముగ్గురికి. ఎవరు కూడా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు కదలండి అని కూడా అనలేదనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్‌కి మేము కొండ మీద నుంచి కొండ కిందకు వచ్చేసాము. అప్పటికే నా హెల్త్ కూడా కొంచెం కొంచెం ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అంటే కాఫ్ చేయటము, ఇప్పుడు కూడా వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఫీవరిష్గా ఉండటం జరిగింది. ఇంకెక్కడికి వెళ్ళలేదండి మేము. ఇంకా ఆ రోజు నైట్కి అక్కడే విష్ణు నివాసంలో కొంచెం స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రైన్కి బయలుదేరామన్నమాట. లక్కీలీ మాకు సీట్స్ అయితే దొరికాయి అనమాట. ఆ ట్రైన్ ఏంటంటే తిరుపతి నుంచే బయలుదేరుతుంది కాబట్టి లక్కీలీ మా ముగ్గురికి సీట్స్ అయితే దొరికాయి. ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత అమ్మ పూజ చేసేసి ప్రసాదం అందరికి పంచారు. నేను అవేమి వీడియోస్ తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.